ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం 150 కోట్ల భారీ నిధుల కేటాయింపు. కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి అంట. ఆ తెలంగాణలోని గిరిజనుల ఆరాధ దైవ్యాల్లో సమ్మక్క సారలమ్మల జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా 150 కోట్ల నిధులు కేటాయించింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుండి నెక్స్ట్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రాకపోకలు, సౌకర్యాలు, శాశ్వత వసతుల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. బుధవారం ప్రభుత్వం 150 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక వసతులు, రోడ్లు, శానిటైజేషన్, త్రాగునీటి సదుపాయాలకే కాకుండా ప్రత్యేకంగా భక్తులు మరియు అధికారుల కోసం వసతి గృహాలు నిర్మించడానికి కేటాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా వీఐపీలు మరియు భక్తుల కోసం సుమారు 5 కోట్లతో ప్రత్యేక అతిథి గృహం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందట. కుంభమేళ తర్వాత సమ్మక్క సారమ్మ జాతరనే పెద్దదంట, సెకండ్ ప్లేస్ అని చెప్తున్నారు అధికారులు. 150 కోట్లు వెచ్చించారంట, అన్ని సౌలతులు చేస్తున్నారంట. మంచిదే, చేయాలి. పర్యాటకంగా అక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భక్తుల మనోభావాలు నెరవేరుతాయి, సమ్మక్క సారలమ్మ దేవతలను పూజించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. మంచిదే.